హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్తో కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకైతే ఫస్ట్ అయితే కాలీఫ్లవర్ని ఒకటి తీసుకున్నాను. నేను ఇక్కడ శుభ్రంగా క్లీన్ చేసుకుని ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగానే ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకొని కట్ చేసుకున్నవి దీంట్లో కొంచెం పసుపు అలాగే సాల్ట్ వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి దీన్ని బాగాని. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని ఫస్ట్ జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత బాగానే ఇప్పుడు కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలను కూడా వేసుకొని ఇలాగ ఫస్ట్ అయితే ఒకసారి కలుపుకోవాలి. టమాటా ముక్కలు మగ్గడానికి ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా త్వరగా మగ్గుతాయి కొంచెం సాల్ట్ వేయడం వల్ల. ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత మనమైతే ఇవి టమాటాలు మగ్గిన తర్వాత ఒత్తేసి చూస్తే టమాటా ముక్కలు అనేవి బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, స్ట్రైన్ చేసేసుకుని వాటర్ ఏమి లేకుండా ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కలను అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక్కసారి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకుని. ఇది వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి అయితే కలిపేసుకొని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ తర్వాత తగినంత ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి 1 స్పూను వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనైతే కారము తగినంత మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కారానికి తగ్గట్టు కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ అనేది వేసుకోవాలి. వాటర్ అనేది ములిగేంత వరకు వాటర్ వేసుకొని దగ్గర ఉడికించుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని సాల్ట్ ఉప్పు అన్నీ సరిపోయినా లేదో చూసుకుని మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకుని మనం దగ్గరగా ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. మాంసం కూర కన్నా చాలా బాగుంటుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.